శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు, శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ సమయంలో ద డే ఆఫ్ ద లార్డ్ విల్ డివోస్టేట్ ద ల్యాండ్. యెహోవా దినము దేశమును పాడు చేయను. మూలవాక్యం చూసుకుంటే మనకి వివరణలు బైబిల్ వివరణ ఈజీగా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 13:9 చదువుతాను. యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు, క్రూరమైన ఉగ్రతతోను, క్రూరమైన ఉగ్రతతోను, ప్రచండమైన కోపంతోను అది వచ్చును. ప్రచండమైన కోపంతోను వచ్చును. ఇదేంటంటేనండి ఎండ్ టైమ్స్ గురించిన మెసేజ్ ఇది. ఆఖరి దినాల్లో జరిగే ఆ విషయాలు ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాడు ఆయన. అంటే యెహోవా దినం అంటే ప్రభువు రాకడ తదనంతరం సంభవించే విషయాలు ఏంటి సంభవిస్తాయి. మెల్లొకసారి చదువుతలి. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు. ఆ దినాన్ని దేశము పాడైపోతుంది, దేశములు పాడైపోతాయి. పాపులను బొత్తిగా, పాపులు అనేవారు బొత్తిగా దానిలో నుండకుండా, ఇంకా పాపులు అనే వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉండదు. అవేళ ఉండకుండా నశింపచేయుటకును వారందరూ నశింపజేయబడతారు. క్రూరమైన ఉగ్రతతోను, క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతోను అది వచ్చును. ఆ క్రూరమైన ఉగ్రత ఏంటి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు తెలిసినంత వరకు మనం ఎవరు దానిలోకి వెళ్ళమని నేను ఆశిస్తున్నాను. మన ప్రభు రాకడలో ఎత్తబడాలి, లేకపోతే ఇవన్నీ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఇవాళ మనం అనుకుంటున్నాను భారతదేశంలో ఉన్న ఈ శ్రమలు చూసి మనం ఏదో పెద్ద శ్రమలు అనుకుంటున్నాయి, చాలా చిన్నవి ఇవి. ఆది సంఘం ఇంకా భయంకరమైన శ్రమలు ఎదుర్కొంది. యెహోవా దినాన్ని అయితే ఇంకా భయంకరమైన ఉగ్రత జరుగుతుంది. అవేళ అవన్నీ మనం ధ్యానిస్తాం వివరంగా. యెహోవా దినము దేశమును పాడు చేయును అనే వివరణలు చూద్దామండి. నెంబర్ 1 చదువుతలి. యెహోవా దినము, యెహోవా దినము భూమికి వినాశనమును, భూమికి వినాశనము, తీర్పును తెస్తుంది. తీర్పు వస్తుంది. యెహోవా దినము అంటే ఆ దినాన్ని భూమి అంతా నాశనం అయిపోతుంది. ఇవాళ మీరు గమనించి చూడండి, భూమి అంతా ఏమవుతుందని చాలా వరకు నాశనం అయిపోయింది. ఈ యుద్ధాల వల్ల సస్యశ్యామలమైన ప్రదేశాలన్నీ ఇవాళ బీడు భూములుగా మారిపోయాయి. సుందరమైన భవనాలన్నీ కూలగొట్టబడ్డాయి. చాలా భయంకరంగా ఇవాళ ప్రపంచ పరిస్థితి ఉంది. దాన్నే చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలి. యెహోవా దినము భూమికి వినాశనమును, తీర్పును తెస్తుంది. తీర్పు వస్తుంది. ఇవాళ ఏంటండి, దేవుని తీర్పులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇవాళ భూమి మీద మనం చూస్తున్నాం. మరి ఆ యుక్రెయిన్ అనే దేశం అయితే చాలా అందమైన దేశం. అది ఇవాళ దగ్గర సమాధుల భూమిగా తయారైపోయింది. మరి ఇక్కడ ఇస్రాయేల్ దేశంలో కొంతమంది డ్యామేజ్ జరిగింది, ఇరాన్లో చాలా డ్యామేజ్ జరిగింది. మరి ఆ పాలస్తీనాలు అయితే లేవు, అక్కడ పట్టణాలే లేవు, అక్కడన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. తర్వాత యెహోవా దినము పాపానికి వ్యతిరేకంగా దైవిక కోపము. యెహోవా దినం రోజుని పాపానికి వ్యతిరేకంగా దేవుని యొక్క కోపము. అండి బైబిల్ గ్రంథాలు ఇవన్నీ తెలియజేయబడ్డాయి. కర్రకాలు కొయ్యకాలు అన్నీ కూడా అగ్ని తేల్చేస్తుంది. మన పాపాలు మన దోషాలు ఆ రోజుని మనం ఎదుర్కోవాలి. మనుషుల్ని మనం మోసం చేయగలం, దేవుని మోసం చేయలేం. దేవుని తీర్పులకు మనం సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు ఏమంటున్నాడే మళ్ళీ చదువుతలి. యెహోవా దినము పాపానికి వ్యతిరేకంగా ఉంటుంది యెహోవా దినము. తర్వాత దేవుని కోపాన్ని అవాళ మనుషులు ఎదురు చూడవలసి ఉంటుంది. తర్వాత యెహోవా దినము
ప్రపంచ క్రమాన్ని నాశనం చేయడము. ఈ ప్రపంచ క్రమం అనేది నాశనం అయిపోతుంది యెహోవా దినంలో. ఈ ప్రపంచానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదండి, ఇలా జరగాలి ఇలా జరగాలి అని ఉంటుంది. ఆ సిస్టమ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి యెహోవా దినం నాడు. అంటే దేవుని యొక్క తీర్పులు మీదకి వచ్చినప్పుడు ఇక మానవుని యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా పాడైపోతాయి. తర్వాత యెహోవా దినము దేవుని శాశ్వత రాజ్య స్థాపనతో ముగుస్తుంది. దేవుని శాశ్వత రాజ్య స్థాపనతో యెహోవా దినం ముగుస్తుంది. యెహోవా దినం అంటే ఇక లోకాంతం, 1000 ఏండ్ల పాలన. ఇక సాతానుడు అనేవాడు ఉన్నాడు. సాతాను దాని శక్తులు అన్నీ బిలంలో, అగ్ని గంధాల బిలంలో భద్రపరచబడతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి తెలుసుకోవాలి, నా మైకులు ఇంట్లో కూడా తెలుసుకోవాలి. నరకం అనేది మనుషుల గురించి దేవుడు సిద్ధపరచలేదు. హెల్ మేడ్ ఫర్ ది సాటన్ అండ్ హీస్ ఏంజల్స్. సాతాను దాని శక్తుల కొరకు హెల్ అనేది సిద్ధపరచబడి, మనుషులకు కాదు. కానీ మనుషులు ఎందుకు నరకానికి పోతున్నారంటే సాతాను సంబంధులు అయిపోతున్నారు, సాతానికి లోబడిపోతున్నారు. లోకాలను గెలిపోవడం వల్ల మనుషులు కూడా అందులోకి వెళ్ళవలసి వస్తుంది. దేవుని ప్రణాళిక కాదు అది. ఆ యొక్క సాతాను గురించి నరకం అనేది సిద్ధపరచబడ్డది. ఆ బెలం అనేది సాతాను శక్తుల గురించి, ఆ లూసిఫర్ గురించి అది తయారు చేయబడ్డది. తర్వాత యెహోవా దినము భూమిని నాశనం చేయడము, దాని నివాసులను చెదరగొట్టడము, దానిని నిర్జనంగా వదిలివేయడం గురించి వివరిస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ చదువుతల్లి, యెహోవా దినము భూమిని నాశనం చేయడం. ఇవాళ ఏం చేసుకుంటున్నారండి? భూమిని నాశనం చేస్తున్నారు. ఏంటి, మన దినాన్ని అమెరికా దేశం ఆ యొక్క బాంబులు భూమిలోనికి వదిలేడండి. సుమారు 200 మీటర్ల లోపలికి వెళ్ళే భూమి అంతా నాశనం చేసి పడేసింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ వాడు చేస్తున్న న్యూక్లియర్ ఆ ల్యాబ్స్ని పాడు చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆల్టోమేటిక్గా జరిగేది ఏంటి, భూమి పాడైపోతుంది. ఇవాళ వీళ్ళు చేస్తున్న బాంబుల వల్లంతా భూమి అంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ చదువుతారు అదే మాట, భూమిని నాశనం చేయడం. భూమి నాశనం అయిపోతుంది. నాశనం చేయుటకు దాని నివాసులను చెదరగొట్టడం. నివాసులు ఏమవుతున్నారు, చెదరగొట్టబడుతున్నారు. ఇవాళ ఆ ఇరాన్ తెహరాన్ క్యాపిటల్ ఎవడు లేడు, ఊళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ యుద్ధం వస్తుందనే భయం ప్రారంభమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కొడతారు? ఇజ్రాయెల్ కొట్టిన, అమెరికా కొట్టినా టెహరాన్ మీద, క్యాపిటల్ మీద కొడతారు. అదంతా కూడా భూమట్టం అయిపోతుంది అంతా కూడా. అందువల్ల ఏంటంటే మనుషులు ఏమవుతున్నారండి, పారిపోతున్నారు. దాని నివాసులు చెదరగొట్టబడతారు. అండ్ యుద్ధం వస్తే ఎవడు ఉంటాడండి అక్కడ, ఎవడు ఉండడు అక్కడ. ఇవాళ విచారకరం అండి, మనం చాలా హ్యాపీగా ఉన్నాం. మనం ఇవాళ యుద్ధాలు జరుగుతున్న ప్రదేశాలు స్కూల్స్ లేవు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళరు, ఉద్యోగాలు లేవు. ఏదైనా రొట్టె ముక్కలు ఎవడైనా పొడిస్తే తినడం, లేకపోతే పొస్తుండడం అంతే. ఎవరికైనా దెబ్బలు తగిలి ఏమన్నా మందులు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. చాలా భయంకరంగా ఉంది. ఏమంటుందంటే ప్రజలను చెదరగొట్టడం, దానిని నిర్జనంగా వదిలివేయడం గురించి దాన్ని నిర్జలంగా వదిలివేయడం. ఇవాళ ఏమైందండి, ఆ ప్రదేశాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూడా మనుషులు సంచారం చేయటం లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది. కానీ యెహోవా దినం ప్రపంచం అంతా అలాగ ఉంటుంది. ఇవాళ కొన్ని ప్రదేశాలు అలాగ ఉన్నాయి, ఆవేళ ప్రపంచం అంతా అలాగ ఉంటుంది. తర్వాత యెహోవా దినము సర్వశక్తిమంతుడి నుండి వచ్చే విధ్వంసం గురించి హెచ్చరిస్తుంది. ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందటండి విధ్వంసం? సర్వశక్తుడి నుండి వచ్చేది. ఇదంతా ఏంటంటేనండి, అమెరికా వాడు బాంబు లేడు, రష్యా వాడు బాంబు లేడు, చైనా వాడు, ఇవన్నీ భూమి మీద జరిగేవి. యెహోవా దినం ఏంటంటే దేవుని ఒకరితే మనుషుల మీదకి వచ్చేస్తుంది. ఏంటి, దేవుడు ఒక్కసారి ఈ లోకాన్ని నాశనం చేశాడు. ఎలాగండి, జలప్రళయంతో నాశనం చేశాడు. అది ఫస్ట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్. ఆ నాశనం చేసిన తర్వాత దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ఆ రైన్బో ఇచ్చాడు. చేయమన్నాడంటే ఇక మీద ఎప్పుడు నేను జలములతో నాశనం చేయను. కానీ ఇవాళ దేంతో నాశనం చేయబోతున్నాడు? అగ్నితో నాశనం చేయబోతున్నాడు. కాల్చివేయబడుతుంది భూమి, చెట్లు కాల్చివేయబడతాయి. అంటే దేవుని ఉగ్రతకి భూమి అనేది సిద్ధపడుతుంది. చదువుతలేదు మళ్ళీ, యెహోవా దినము సర్వశక్తిమంతుడి నుండి వచ్చే విధ్వంసం గురించి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు కరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకే నేను ఎవరికైనా చెప్తానండి, మీరు మనుషులకి భయపడకండి, దేవుడికి భయపడండి. నేను ఉన్నానండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, నేను ఏమైనా చేయగలను. కానీ ఏం చేయనండి, దేవుడు నేను అనే క్రమశిక్షణగా జీవిస్తాను. కారణం ఏంటి, మనుషులు నన్ను ఎవరైనా చేయలేరు, మనుషులు నిన్ను కూడా ఎవరైనా చేయలేరు. కానీ ఎవరిని ఎదుర్కోవాలి? ఒక రోజుని దేవుడిని ఎదుర్కోవాలి. దేవుని జడ్జిమెంట్స్లో నేను తేడా ఉండదండి. దేవుడి దగ్గర ఆయన యాక్యురేట్గా నీకు పనిష్మెంట్ అనేది మీద పంపించేస్తాడు. కనుక మళ్ళీ చదుదాం, అది యెహోవా దినము సర్వశక్తిమంతుడి నుండి వచ్చే విధ్వంసం ఎక్కడి నుంచి వస్తుందండి? అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు తప్పించుకోలేడు. అంటే సొదొమ గొమొర్ర గురించి చెప్తాడండి. సొదొమ గొమొర్రకి ఎక్కడి నుంచి వచ్చిందండి విధ్వంసం? ఆకాశం నుండి వచ్చి అగ్నిగంధకాలు నాశనం చేసి, మనుషులోడు చేయలేదు. అది డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచే వచ్చింది.
అండ్ దేవుడి దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడంటే ఆ కెరమేలు పర్వతం మీద అర్పణించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి అగ్ని? అది దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అండ్ ఇవాళ మనుషులు ఏంటంటేనండి భక్తి ఎక్కువైపోయిందండి, ఎవడికి శక్తి లేదు ఇవాళ. ప్రసంగాలు ఎక్కువైపోయాయి, బ్రతుకు లేదు ఎవడికి ఇవాళ. ముఖ్యంగా దైవ సేవకులు అన్నటికి దైవం లేదు ఇవాళ. ఎంతమంది సేవకులు ఏలియాలకు నిలబడి ఛాలెంజ్ చేయగలరు? ఎంతమంది సేవకులు? అండ్ నేను ప్రార్థన చేస్తే 3 చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారండి. ఎంతమంది మీరు ప్రార్థన చేయగలరు? అసలు నీ భక్తి నేను కాపాడుతుందా? నీ భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుందా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడి దగ్గర నుంచే డైరెక్ట్గా ఒకరితో వస్తుంది అంటున్నాడు. తర్వాత యెహోవా దినము దేవుని నుండి దూరంగా ఉన్న దేశాలు లేదా ప్రజలకు రాబోయే విధ్వంసం గురించి హెచ్చరిస్తుంది. అంటే దేవుని నుండి దూరంగా ఉండే దేశాలు, ఇవాళ చాలా దేశాల్లో సువార్త లేదండి. చాలా దేశాలు సువార్తకు మూయబడ్డాయి. వాటి గురించి చెప్తున్నాడు అక్కడ. దేవుని యొక్క చదవలది దేవుని నుండి దూరంగా ఉన్న దేశాలు, దేవుని నుండి దూరంగా ఉన్న దేశాలు దేవునికి దూరంగా ఉన్నాయండి. కొన్ని దేశాల్లో సువార్త ప్రకటన లేదు. అక్కడ సువార్త ప్రకటిస్తే మనిషిని ముక్కలుగా జంపిస్తారు. ఎక్కడెక్కడైతే ఎఫెసస్ సంఘం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో సువార్త లేదు ఇవాళ ముస్లిం రాజ్యాల్లో సువార్త లేదు ఇవాళ. వాళ్ళు భారతదేశంలో కూడా అదే చేయాలని ఆలోచన. సువార్త అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడ ఏమంటున్నాడమ్మా? దేవుని నుండి దూరముగా ఉన్న దేశాలు లేదా ప్రజలకు రాబోయే విధ్వంసం గురించి హెచ్చరిస్తుంది. ఈ దేశాలకి ప్రజలకు ఏంటి వస్తుందండి? విధ్వంసం అనేది వస్తుంది. ఎవడు తప్పించుకోలేడండి. ఏంటి ఇవాళ ఎక్కడో మణిపూర్లో కొంతమందిని చంపిస్తారు, లేకపోతే వాళ్ళు అక్కడ ఏదో స్వార్థకులు కొట్టేస్తున్నారంటే ఎక్కడో మూలం జరిగేది. వీళ్ళందరూ దేవుడిని ఎదుర్కోలేక రోజుని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకునే. రోమా సామ్రాజ్యం అనేది చాలా బలమైన సామ్రాజ్యం. క్రైస్తత్వానికి వ్యతిరేకంగా వెళ్ళింది రోమా సామ్రాజ్యం. పతనం అయిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది రోమా సామ్రాజ్యం. ఇవాళ వాళ్ళు ఎవరు లేరండి. సంఘాన్ని వాళ్ళు హింసించిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. రాజ్యాలే లేవు ఇవాళ, పేర్లు కూడా లేవు ఇవాళ. కనుక ఇవాళ భారతదేశం కాదు కదా, దేవుని సేవకు సువార్తకు వ్యతిరేకంగా వెళ్ళే దేశాలు కూడా ఉండవని చెప్తున్నాడు నేను. ప్రజలు ఉండరు, దేశాలు ఉండరు. తర్వాత యెహోవా దినము ఆకాశాలు గర్జనతో గతించిపోవడాన్ని, ఆకాశము గర్జనతో గతించిపోవడానికి, మూలకాలు అగ్నిలో కరిగిపోవడానికి. ఆకాశాలు ఏంటి? భూమి, కొత్త ఆకాశము కొత్త భూమి అంటాడు. ఇవన్నీ వినడానికి ఎలాగ ఉంటాయి? విచిత్రం. జరుగుతాయా అని అనిపిస్తుంది. ఎస్, జరుగుతాయి. కొత్త ఆకాశం చూస్తాం, కొత్త భూమిని చూస్తాం. ఇవన్నీ 1000 ఏళ్ల పాలనలో ఇవన్నీ మనం అనుభవిస్తాం. అండి మొన్నటి దినాన్ని నోవహ గారిని ధ్యానిస్తున్నాడు. నోవహ గారు ఓడగట్టాడు, చాలా పెద్ద ఓడ. ఆ కొలతలు ఇచ్చినప్పుడు నోవహ అడగాలి, ఏంటి ప్రభు ఈ దేవుడి సముద్రం లేదు, ఇక్కడ ఏరు లేదు, ఏమి లేదు, ఎక్కడికి ఓడ ఏంటని అడగాలి. కానీ అడగలేదు ఆయన. నోవహ వాడు దేనికి సిద్ధపరచబడ్డదండి? జలప్రలయాన్ని తట్టుకోవడానికి ప్రయాణాలు చేయడానికి సిద్ధపడలేదు. నోవహ వాడికి ఇంజిన్లు తెడ్డులేయడం ఏం లేదు దానికి. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. మనుషుల సగతో పక్కన పెట్టండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నోవహ జంతువుల దగ్గరికి వెళ్ళాడు, జంతువులు నోవహ దగ్గరికి వచ్చాయా? ఏంటి ఇప్పుడు సింహానికి ప్రాముఖ్యమైపోయి నా ప్రియమైన ఫ్రెండ్ యూ వెల్కమ్ లయన్ అంటదా? అంటారా? మీరు ఆహ్వానిస్తారా? ఎలుగుబంటి వచ్చిందానికి హలో ఎలుగుబంటి గారు కమాన్ అని ఆహ్వానిస్తారా? ఆహ్వానించరు. కానీ మరి వాళ్ళ అక్కడ ఆ గేట్ దగ్గర నిలబడింది ఎవరు? నోవహ గారు. నోవహ మనిషి. మరి సింహాలు నోవహని చూసి ఒకసారి నోవహని తినేసి ఎలాగుంటుందని ఆలోచించాలి కదా. ఇవాళ సింహం అయితే ఆలోచిస్తుంది, కానీ వాళ్ళ సింహానికి ఆ బుద్ధి లేదు. అవేళ నోవహ వరకు జంతువులు మనుషులు కలిసి జీవిస్తున్నారు. అంటే జంతువులు మనిషిని చూసి భయపడలేదు. మళ్ళీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది? 1000 ఏళ్ల పాలనలో వస్తుంది మళ్ళీ ఆ రోజు. ఇవాళ జంతువులు మనుషులు చూసి భయపడుతున్నాయి, మనుషులు జంతువులు చూసి భయపడుతున్నారు. నోవహ దినాల్లో చూసినట్లయితే ఆ జంతువులన్నీ అక్కడికి వచ్చేయండి. ఈజ్ అ గ్రేట్ మ్యాన్ నోవహ. ఏదో చదువు మళ్ళీ అదే మాట. యెహోవా దినము ఆకాశాలు గర్జనతో గతించిపోవడాన్ని, మూలకాలు అగ్నిలో కరిగిపోవడాన్ని. ఈ మూలకాలన్నీ అగ్నిలో గెలిచిపోతాయి. వాళ్ళ ఆకాశాలు కదిలించబడ్డం, ఆకాశాలు మారిపోవడం. అండి 40 రోజులు ఎడతెరగ్గా వర్షం వచ్చిందండి. ఎప్పుడు అలా జరగలేదు. అదే ఫస్ట్, అదే లాస్ట్ కూడా. నెక్స్ట్ జరగబోయేదంటే అగ్నితో అన్నీ కాల్చబడతాయి. మూలాలు, మొన్న అమెరికా వాడు వేసిన బాంబులు ఏంటంటే మూలాలకి వేసాడు. ఏ మూలాలకండి? అటమిక్ బాంబులు చేసే మూలాలకి వేసాడు అంతే. అంటే మూలాలు కూడా నాశనం అయిపోతాయి. చాలా భయంకరమైన రోజు అండి. యెహోవా ఆ రోజులో మనం ఉండకూడదండి. మన ముందే ప్రభువులు ఎత్తబడాలి మనందరం.
ఆ దినాలను మనం తట్టుకోలేము. నా సంఘానికి, నా మైకులందరికీ మనవి చేసేది ఏంటంటే, భక్తిహీనత విడిచిపెట్టి, లోకం విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు రాకడికి సిద్ధపడి ఉండండి. ప్రభు రాకళ్ళు కానీ ఎత్తబడకపోతే 7 ఏండ్ల శ్రమల్లోనికి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. తర్వాతమా యెహోవా దినము కేవలము భౌతిక విధ్వంసం గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరివర్తన గురించి కూడా. ఏంటి యెహోవా దినం అనగానే ఏంటంటే కొండలు పోతాయి, ఆకాశాలు పోతాయి, నక్షత్రాలు పోతాయి, చెట్లు కలిపి ఇది ఒకటే కాదంటున్నాడు. రెండో భాగం ఏమంటున్నాడమ్మా? ఆధ్యాత్మిక పరివర్తన. అంటే ఆ వేళ ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరుగుతారు. ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ ఆ యొక్క ఇరాన్లోనో లేదా పాలస్తీన్లోనే లేదా యొక్క యూక్రెయిన్లోనే యుద్ధాలు అవుతున్నాయండి. అండ్ ఇవాళ చాలామంది భోగభాగ్య జీవితాలు అనిపించిన వాళ్ళు ఉంటారు కదా, అర్థవుతుందండి. యెహోవా దినం చాలా భయంకరంగా ఉంటుందండి. అంటే మనిషి తట్టుకునే పరిస్థితి కాదు అది. ఇవాళ ఆ యుద్ధ భూముల్లోని వెళ్ళి ఆ రొట్టెల దగ్గర లైన్లో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు అనుకుంటున్నారా? కాదు, చాలా రిచ్ పీపుల్ వాళ్ళు. కానీ ఆ దినం వాళ్ళు ఏం చేసిందంటే పేదవాళ్ళుగా చేసేసింది. అది రెండో భాగం చదువు తల్లి. ఆధ్యాత్మిక పరివర్తన అనేది ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మిక పరివర్తన ఏంటి? దేవుడు మనిషిలో ఏం పెట్టాడండి? జీవాత్మను పెట్టాడండి. మనిషి ఏవేడండి? జీవించు ప్రాణి అయ్యాడు. వాళ్ళందరూ గమనించాలి, నా మైకులో ఉంటున్న వాళ్ళందరూ గమనించాలి. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల ఆత్మ ఉండదు. జన్మ సిద్ధాంతం అనేది కరెక్ట్ కాదు. ఏమంటారు? 7 జన్మల తర్వాత ఆత్మ పరమాత్మలో లేవు. 7 జన్మలు లేవు, ఆత్మ పరమాత్మలో వెళ్ళిపోవడం కూడా లేదు. జన్మ ఒకటే. మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల ఆత్మ ఉండదు. ఏది మారాలండి? ఇప్పుడు మీరు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది అప్పుడు బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. అంటే ఏంటి మారాలండి? ఆధ్యాత్మిక చింతన అనేది అవసరం. ఇది మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవాళ రోగపీడితులు ఎందుకున్నామంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయాం, అందుకే రోగపీడితులే అన్నాం. ఆర్థికంగా ఎందుకు బాధలు పడుతున్నాం అంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయాం. ఏంటి ఆధ్యాత్మికకి వీటికి సంబంధం ఏంటి పాస్టర్ గారు అంటారా? ప్రీడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లు సౌఖ్యం అండి. ఇవాళ నేను చేస్తుంది ఏంటి? ఆత్మలో వర్ధిల్లుతున్నాను. ప్రార్థన వైకుజానే లేచి ప్రార్థన చేయాలి, రోజంతా ప్రార్థన చేసి, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తాను, దేవుని మాటలు అలా వింటుంటాను, వాక్యాలు వింటుంటాను, నెమరు వేసుకుంటుంటాను, చరిత్ర ఏమవుతుంది ఆలోచన చేస్తుంటాను. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా డౌన్ అయిపోయావో నీకేటొస్తాయండి? రోగాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థికంగా దిగజారిపోతే అన్నిట్లోనే పోతాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మళ్ళీ చెప్తున్నానండి, జీవితంలో ఏదైనా కోల్పోతే ఏమీ కోల్పోండి, ఏసైని కోల్పోతే అన్నీ కోల్పోతావు. ఏటమ్మ చదవ అది? ఆధ్యాత్మిక పరివర్తన అంటే ఆధ్యాత్మిక ఎక్కడున్నాను తెలుసుకోవాలి. భక్తి అనేది కుటుంబానికి సంబంధించింది కాదండి. భక్తి అనేది భార్య భర్తలకు సంబంధించింది కాదు. భక్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. నా వరకు నేను ప్రార్థనలో బలంగా ఉంటాను, నా వరకు నేను వాక్యంలో బలంగా ఉంటాను. నా కుటుంబ సభ్యులు ఉన్నారా లేదని వాళ్ళ ఇష్టం అది. ఆ తీర్పు సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు నా పాస్టర్ గారికి నన్ను ఏం అడగడు దేవుడు, ఆయన కూడా నా గురించి అడగడు దేవుడు. నా గురించి నేనే లెక్క చెప్పుకోవాలి, ఆవిడ గురించి ఆవిడ లెక్క చెప్పుకోవాలి. జీవ గ్రంథము మరి ఒక గ్రంథము విప్పబడును, ఎవడ క్రియలను బట్టి వాడికి అవాలా తీర్పు వచ్చేస్తుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయలేదు జయించాలని చెప్పాల్సిన పనే లేదు. అక్కడ అన్నీ రాయబడి ఉంటాయి. నీవు చేసిన ప్రతి క్రియకి నువ్వు శిక్షలు అనుభవించాలి దేవుడి దగ్గర. తప్పించుకునే పరిస్థితి అనేది అక్కడ లేదు. తర్వాత యెహోవా దినము ప్రస్తుత ప్రపంచ క్రమము ముగింపు. అంటే యెహోవా దినం రాగానే ఈ ప్రపంచ చరిత్ర అనేది ముగిసిపోతుంది. ఇంక రష్యా వాడి గురించి ఆలోచించాల్సిన పని లేదు, అమెరికా గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఈ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డే కంప్లీట్గా ముగిసిపోతాయి. బైబిల్ ఎవరిలోనికి వెళ్తున్నామండి? యెహోవా దినము దేశమును పాడగుట. యెహోవా దినము నా దేశము పాడగుట. ఇందాక చదివిన మూలవాక్యం యెషయా 13:9 చదవండి. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినం వచ్చేస్తుంది, రెడీగా ఉండండి, వచ్చేస్తుంది. దేశమును పాడు చేయుటకును. ఎందుకు వచ్చేస్తుంది యెహోవా దినము?
దేశాన్ని పాడు చేయడం, దేశాన్ని బాగు చేయడానికి కాదు, దేశాన్ని పాడు చేయడానికి, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేయుటకును. ఏంటి పాపులను బొత్తిగా అంటే పాపులు ఎక్కడ ఉంటారు? పాపులకు ఒక కాలనీ ఉన్నదా? లేదా పలానా స్ట్రీట్లో ఉంటారు, పాపుల స్ట్రీట్ అని వేరే ఉన్నది ఏంటి? మన ఇంట్లోనే ఉంటారు, మనలోనే ఉంటారు ఈ పాపులు అనే వాళ్ళు. పాపులు బొత్తిగా దానిలో నుండకుండా ఇంకా పాపులు అనే వాళ్ళకి అక్కడ స్థానం లేదు అంటున్నాడు. క్రూరమైన ఉగ్రతతోను, క్రూరమైన ఉగ్రత, ప్రచండమైన కోపంతోను అది వచ్చును. ప్రచండమైన కోపంతో దేవుని ఉగ్రత అండి. నేను ఎవరికైనా ఒకటి చెప్తానండి, దేవుని చేతిలో పడడానికి ఎవరు ప్రయత్నాలు చేయకూడదు. ఎప్పుడైనా సరే మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. భర్త నీకు నీ భార్య చెప్తుంటుంది, ఏమండి ఇలా కాదండి, ఇలా కాదండి అని చెప్పి వినిపించుకోవాలి. ఆవిడ మాటను వినిపించుకోలేదు అనుకోండి, ఒకరోజు నువ్వు ఎవరి చేతిలో పడిపోతాండి? వెళ్ళి దేవుని చేతిలో పడిపోతావు. అంటే తప్పించుకోలేదు, నేను అక్కడ కూడా తప్పించాడు. అలాగే భార్యలు కూడా భర్త చెప్పేటప్పుడు వాళ్ళు మారాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏలి పిల్లలు ఇద్దరు, హోఫ్ని ఫినేహస్, చాలా భయంకరంగా జీవిస్తున్నారు, భయం లేకుండా జీవిస్తున్నారు. తండ్రి షోలో పడ్డది. ఎవరు చెప్పారు, సార్ మీ పిల్లలిద్దరూ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు సార్ అని. ఓ రోజు పిలిచాడు, ఒరే ఓపెన్ ఫినేష్ రండిరా అని. ఏం డాడీ అని. ఒరే మనిషికి వ్యతిరేకంగా తప్పు చేస్తే వాడి గురించి దేవుడికి మొరపెట్టుకుంటాంరా? దేవుడికే వ్యతిరేకంగా తప్పు చేస్తే వాడి గురించి ఎవడికి మొరపెట్టుకుంటాం? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అండ్ ఇవాళ మీరు ఎవరికైనా కీడు చేయొచ్చు, ఎవరైనా మీకు కీడు చేయొచ్చు, కానీ దేవుడికి కీడు చేయగలరు ఎవడైనా సరే? అంటే దేవుడు కీడు చేయడానికి దేవుడికి ఎదురుగా ఉన్నాడా నీకు? ఆలోచించేయండి. దేవుడు కీడు చేయడానికి దేవుడికి కనిపిస్తాడా? మీ పక్కింటాడా దేవుడు? మరి ఈయన ఎందుకు ఈ మాట చెప్పాడు? దేవుని కీడు చేస్తే తప్పించుకోలేరు అని ఎందుకు చెప్తున్నాడండి? దేవుని కీడు చేయడం అంటే ఏంటండి? యేసు ప్రభు గారు చెప్తున్నారు, నాకు బాగలేనోడు మీరు వచ్చి ఎవరు నన్ను చూడలేదురా అన్నారు. నాకు ఆకలిగా ఉన్నాడు ఎవరు భోజనం పెట్టలేదు అన్నారు. నా వస్త్రం ఎన్నుకున్నాడు ఎవడు వస్త్రాలు ఇవ్వలేదు అన్నాడు. నీ జైల్లో ఉంటే ఎవడు నన్ను పలకరించాడు. మీరు ఎప్పుడు ఉన్నారు ప్రభు వాళ్ళని? అప్పుడు ఏమన్నారండి ప్రభు? మీ సహోదరులు ఒకడు అలా ఉండేటప్పుడు ఏంటి మీరు బాధపడుతున్నారు అనుకోండి, ఒకరు మీరు బాధపడుతున్నారు అనుకోండి, మీరు గాయపడుతున్నారు అనుకోండి, అది మిమ్మల్ని కాదు వాళ్ళు గాయపరిచేది, దేవుని గాయపరుస్తున్నారు. ఏంటి మీరు ఆలోచించేయండి. తెలుగులో వాడుక భాషలో ఒక సామెత ఉంటుంది, ఊరుకున్నోడితో ఊర్లన్నీ సాలేవంట. అది లోకానుసారం. నువ్వు దేవుళ్ళు ఊరుకున్నావు అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. ఏంటి చిన్నప్పటి నుంచి అక్క అన్నయ్య మోసాన్ని గచరుతున్నారు, కొట్టుంటారు చిన్నపిల్లాడు అన్ని అలవాటు అయిపోయింది. దానికి కూడా గచరించుకోడు, కొట్టించుకోడు అలవాటు అయిపోయింది మోసకి కూడా. పెద్దకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మోసే మీద వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మోసే కోపం రాలేదు. ఎందు గురించి అంటే కుటుంబంలో చిన్నప్పటి నుంచి అనిపిస్తున్నాడు. అది కానీ ఎవరికి కోపం వచ్చిందండి? ఎవరి చేతిలో పడిపోయారండి వాళ్ళు? దేవుని చేతిలో పడిపోయారు. ఏమొచ్చిందండి వాళ్ళకి? కుష్ఠరోగం వచ్చేసింది వాళ్ళకి. ఏంటి దేవుడికి అండి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా అని ఏమి ఉండదండి. ఇవిడికైనా ఆయన తీర్పులు ఎవడి మీదకైనా వెళ్ళిపోతాయి. ఆయన తీర్పులు షుడ్ బి వెరీ కేర్ఫుల్. అదే చెప్తున్నాడు. చదివమ్మది లాస్ట్ భాగం. క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపంతో అది వస్తుంది. ఏంటి చాలామంది ఏంటనుకుంటారంటే దేవుడు ఏదో నెమ్మదిగా ఉంటాడు, కృప కలిగిన వాడు అనుకుంటారు. ఏంటి ఒక పాట ఉంది కదా, మొదటగాను గొర్రెగాను మొదమారగా వచ్చాను. ఇప్పుడు ఎలాగొస్తాడండి? కొదమ సింహపు రీతిగా వస్తాడు ఆయన. వీళ్ళెవరు నిలబడలేరండి. ఇవాళ మీరు చూస్తున్న వీళ్ళెవ్వరు కూడా క్రైస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సామ్రాజ్యాలే పోయి వీళ్ళే మాత్రం అండి ఎప్పుడూ నిలవబడలేడు. తర్వాత యెహోవా దినము కొండలను బద్దలు చేయును. యెహోవా దినం అంటే కొండల్ని బద్దలు చేసేస్తుందటండి. నహూము 1:6 నహూము 1:6. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన ఉగ్రతకు సహింపగలిగిన వాడెవడు? ఏంటి మనుషులు దేవుని ఉగ్రతనిచ్చి తట్టుకోలేరు, పారిపోలేరు కూడా.
ఎవరు సహించగలరు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఎవడు నిలబడతాడు? దేవుని కోపాగ్ని దేవుడు నిలబడతాడు. ఆయన కోపం అగ్ని వలె పారు, అగ్ని వలె పారుతుందట ఆయన కోపం. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగు, కొండలను కొట్టగా బద్దలైపోతుందట. మొదటి నీ చదువుతలే. ఆయన ఉగ్రతను సహింపగల, దేవుని ఉగ్రతను ఏ మానవుడు ప్రపంచంలో సహించలేడు. ఆయన కోపాగ్ని ఎదుట నిలవగల, ఆయన కోపాగ్ని ఎదుట ఎవడో నిలవబడలేడు. ఇవాళ మీరు ఆలోచించేయండి, ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వారికి అడ్డుగా ఉందండి, అగ్నిస్తంభం అడ్డుగా ఉంది. వాళ్ళు ఇంకా చివరికి వెళ్ళిపోతున్నారు, అగ్నిస్తంభం దేవుడు తీసాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఏమైపోయారండి? సముద్రం కలగానే అందరూ కూడా నాశనం అయిపోయారు. అండి ఆ యొక్క 40 ఏళ్ళ చరిత్రలో ఎన్ని సంఘటనలు జరిగాయండి. భూమి నెడవిరిచి వాళ్ళు మింగేసింది వెళ్ళి. ఒక సంఘటన జరగలేదు. 4 రోజులే ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళడానికి 4 రోజులే ప్రయాణం. దీన్ని మన ఆధ్యాత్మికంగా కూడా మనకి అన్వయించవచ్చు. దేవుడు నీకు ఆశీర్వదించాలని అనుకుంటాడు. నా వరకు నేనే తీసుకుంటాను. దేవుడు నాకు ఇవ్వాలనుకున్నది 72 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్తున్నాడంటే ఆలోచించి, నేను కూడా ఏం చేస్తున్నానండి? ఇశ్రాయేలీలాగే 40 సంవత్సరాల ప్రయాణం చేస్తున్నాను. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు అనుకునే టైంలో రాకపోవడానికి కారణం ఏంటంటే మీ అవిధేయతే, మీ అహంకారం, మీ గర్వాల వల్ల దేవుడు ఇవ్వాల్సిన టైంలో ఆశీర్వాదాలు కూడా మీకు రావు. వాళ్ళకి రాలేదు 40 సంవత్సరాలు. కానీ అగ్ని ఏం చేసిందండి? అది దహించి వేసింది. భూమి ఏం చేసిందండి? నెరవేర్చింది. ఇంకా భయంకరమైన మాట ఒకటి ఉండదు. ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి అరణ్యంలో రాలిపోయారంట. రాలిపోవడం అంటే నేను తప్పు మాట అనుకున్నాను. రాలిపోవడం అంటే చచ్చిపోతారు, పోతారని అంటారు కదా. ఎందుకు అలా రాలిపోతున్నావు, ఎందుకు అలా రాలిపోతున్నావు అంటారు. అది ఇశ్రాయేలీల గురించి వాడపడ్డది అన్నమాట. అండ్ ఎవరైనా సరేనండి, ప్రతి వాడు ఒక దినాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ప్రతి వ్యక్తి కూడా. దానికి యెహోవా దినం అనే కాదు, లోకంలోనే ఎదుర్కొంటే. సదాం హుస్సేన్ అనేవాడు ఉండేవాడండి. వాడు ఇరాక్ని ఎలా పరిపాలించేవాడు అంటే భయం అందరికీ. వాడి ఇంట్లో ట్యాప్స్ బంగారం ట్యాపులు, కారు బంగారం, అన్నీ బంగారమే. ఆడి పరిస్థితి ఏమైందండి? కుక్క చావు చేశాడు, ఉరి తీసి చంపేశారు. అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు ప్రపంచాన్ని వాడు పరిపాలించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో భయంకరమైన వాడాడు. 10 లక్షల మంది యూదులు చంపించేసాడు వాడు. చాలా భయంకరుడు అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు. ఎలా చచ్చాడని కుక్క చావు చచ్చాడు. ఆడ అడాల్ఫ్ హిట్లర్ చచ్చాడో లేదు ఎవడికి తెలియదు. అలాంటి రూపాయలు 10 రూపాయలు చేసుకున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ చచ్చాడని ఎలా నిర్ధారించారంటే ఆడ కుక్క ఆడి దగ్గర పడి ఉన్నది, ఆ శవమే ఆడి దాన్ని నిర్ధారించారట. అలా చూడండి, మీరు ఎవ్వరైనా చూడండి, నియంత్రణ అనే వాళ్ళందరూ కూడా అంటే ట్విన్ టవర్స్ పగలగొట్టేసాడు. బిన్ లాడెన్ ఎలాగండి? కుక్కలాగండి, పెట్టను కొట్టినట్టు కూడా చంపేశారండి. నియంత్రణలందరూ కూడా అలాగే నాశనం అయిపోయారు. నీ జీవితంలో కూడా రండి, మనిషికి 2 ఉండాలి భయాలు. ఏంటండి? మనుషుల భయము, దేవుని భయం ఉండాలి. నేను మనుషుల్ని లెక్క చేయను, దేవుడిని లెక్క చేయను అంటే నువ్వు దేవుని ఉగ్రతను ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధపడి ఉండాలి. అదంతా ఒకసారి చదివిరా. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన ఉగ్రతను ఎవడు సహిస్తాడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగల, ఆయన కోపాగ్ని ఎదుట ఎవడు నిలబడతాడు? ఆయన కోపం అగ్ని వలె పారును, ఆయన కోపం అనేది అగ్ని వలె పారుతుంది. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును, కొండలను ఆయన బద్దలు చేసేస్తున్నాడు. ఏంటి ఆలోచించండి, ఆడు ఏమనుకోండి, నేను నిరానాడు కొండల కిందని పెట్టాను నేను, ఆటోమిక్ పవర్ ఇదంతా. ఆ ప్లాంట్ని ఎవడు ఏం చేయలేడు అనుకున్నా. ఏం చేసిండే బాంబులు? కొండలు పగలగొట్టి కొండల లోపలికి వెళ్ళిపోయి వాటినన్నింటినీ నాశనం చేసేసాయి. ఏంటి మనం పాట పాడితే, ఓ జెరుబ్బాబెలు ఎదుట ఏటి నిలబడతాయి ఎదురుగా అంటాడు. కొండలు నిలబడలేదు, ఇశ్రాయేలు ఎదురు ఎవరు నిలబడ్డారండి? ఎరుకో గోడలు, పటిష్టమైన కోట గోడలు. వీళ్ళు బాంబులు పడారా, గుణపాలతో దేవారా, సుత్తులతో కొట్టారా? ఏం చేయలేదు అంతే. 7 రోజులు ఒక్కొక్క రోజు ఒకసారి తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఆటోమేటిక్గా ఆ కోట అంతా కూడా కూలిపోయింది. ఏంటి? నీకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలు, నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు కూడా నీ ఎదురుగా నిలబడరండి. ఇవాళ నాకు వ్యతిరేకంగా ఇప్పుడు నా ఎదురుగా లేడండి. ఇవాళ అయితే రోజు 4 గంటలు వేసి ప్రార్థన, ఇవాళ అయితే 3:30 నుంచే ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేసి ఏడుస్తున్నాను. ప్రభా, నా దర్శనం ఎప్పుడు జరుగుతుంది? మనుషులు నన్ను ఎలాగ మోసం చేశారు, మనుషులు ఎలాగ ఆటంకంగా ఉంటున్నారు ఈ సేవకి, ప్రార్థన చేస్తున్నాను, గోజాడుతున్నాను. నా ఆశ ఏంటంటే నా దర్శనం నెరవేరాలి. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా నేను విఫలుడైన సేవకుడిగా ఉండకూడదు.
ఐ డోంట్ వాంట్ టు బి ఏ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. అండ్ ఎంతమంది దైవ శాఖలు ఫెయిల్ అయిపోయారండి, వాళ్ళ కుటుంబాల్లో ఫెయిల్ అయిపోయారు, జీవితంలో ఫెయిల్ అయిపోయారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద సేవకులు సేవ నుంచి పైకి వచ్చేసారు, లేరు ఇవాళ. వాళ్ళ పేర్లు చెప్తే వినడానికే బాధగా అనిపిస్తుంది. కనుక షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత అనేది నువ్వెక్కడున్నా సరే నీ దగ్గరకు వస్తుంది. యెహోవా దినమున పాపులు లయమొగుట, యెహోవా దినమున పాపులు లయమొగుట. దావీదు కీర్తన 104:35. పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక. పాపులు అనే వాళ్ళు భూమి మీద నుండి లయమైపోతారు. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. భక్తిహీనులు అనే వాళ్ళకి ఉండరు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుము, యెహోవాను స్తుతించుము. ఇవి ఇందాక చెప్పానండి, భక్తి అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. నీ కుటుంబం అంతా నీతో రావాలని లేదు. అండ్ యోబు గారు పరీక్షింపబడతాడు. యోబు గారు దేవుడు అధికారం ఇచ్చాడు సాతానికి, ఆయన ప్రాణాన్ని నువ్వు ముట్టుకోకూడదు కానీ నువ్వు పరీక్ష చేయమన్నాడు. మరి యోబు గారితో భార్య ఉన్నదండి? యోబు గారితో భార్య లేదు, ఆయన ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడు. ఆయన చదువు అదే మాట, పాపులు భూమి మీద నుండి లయమగుదురు గాక. పాపులు అనేవారు భూమి మీద లయమైపోతారు. నీ భర్త పాపై ఉండొచ్చు, నీ భార్య పాపై ఉండొచ్చు, నీ అన్నదమ్ముడు పాపలై ఉండొచ్చు, నీ అక్కచెల్లెలు పాపలే. నీ అన్నదమ్ముడికి మంచోడిగా కనిపిస్తారు, నీ తండ్రి నీకు మంచివాళ్ళకే కనిపిస్తాడు, నీ భార్య నీకు మంచిదారులే. కానీ వాళ్ళు పాపులనేది నువ్వుగా నిర్ధారించింది. ఎవరు నిర్ధారిస్తారండి? దేవుడు డిసైడ్ చేస్తాడు. అందుకేమంటున్నాడండి, పాపులు భూమి మీద నుంచి లయమైపోతారు, ఉండరట ఆ దినాన్ని. ఇక పాపులు అనేవాడు ఎనికినేవాడు దొరకడటండి. ఏంటి, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణానికి అంటది. ఇవాళ ఆలోచించండి, వీళ్ళు చస్తున్నాళ్ళు, అర్ధార్థం చస్తున్నాళ్ళు అంది ఊరండి. వారి పాపమే వారిని పట్టి అప్పగిస్తుంది ఆ మరణానికి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపులు భూమి మీద లయమైపోతారు. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. భక్తిహీనులు అంటే ఎవరండి? గాడ్లీనెస్ లేనోళ్ళు, భక్తిహీనత. ఇవాళ ఆలోచించండి, ఇక్కడ ఉన్న మనం ఎంతమంది భక్తి కలిగి ఉన్నామండి? ఉన్నది భక్తి. ఏం భక్తి అండి? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించండి. నీ భక్తి నిన్ను కాపాడిందా? దానియేలు, నీవు నిత్యము సేవించిన దేవుడు నిన్ను కాపాడిన ఆ సింహాల గుహలోంచి కానీ ఒక స్వరం కానీ వినిపించకపోతే దానియేలు గ్రంథం లేదు. ఇవాళ ఆలోచించేయండి, నీ భక్తి ఏంటి? నువ్వు భక్తిగా ఉంటే నువ్వు డాక్టర్ల దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నావు? భక్తిగా ఉంటే నీకెందుకు అనారోగ్యం వస్తుంది? భక్తిగా ఉంటే నీకెందుకు శాపాలు వస్తున్నాయి? ఇక్కడ ఏం చెప్తున్నాడు చదవం, అది భక్తిహీనులు ఇక ఉండకపోదురు కాక. ఎవరి దగ్గర నటిస్తామండి? పాస్ట్ ఎవరి దగ్గర నటిస్తాడండి? పాస్ట్ అంటే ఎంటర్టైనరా? పాస్ట్ అంటే వచ్చిన వాళ్ళందరికీ మంచి సోది కబుర్లు చెప్పి జోకులు వేసి ఓహో నవ్వించి ప్రైజ్లో అల్లి అనిపోయాడు ఆడ పాస్ట్. పాస్ట్ ఈజ్ నాట్ ఎంటర్టైనర్. అంటే క్రికెట్ మ్యాచ్ ఉంటుందండి, 11 మంది ఆడుతారండి, 50,000 మందో 1,00,000 మందో చూస్తుంటారు ఆ మ్యాచ్ని. క్రికెట్ మ్యాచ్ కాదు ఇక్కడ. దైవజనుడు గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు సమర్థుడై ఉండాలి. అండ్ ఇవాళ నేను 100 మంది పాస్టర్లకి అక్కడ కాన్ఫరెన్స్ పెడుతున్నానండి సెప్టెంబర్ నెలలో. పాస్టర్స్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. కారణం ఏంటంటే, ఒక పాస్టర్ వ్యభిచారుడు ఉంటే సంఘం అంతా వ్యభిచారులు తయారవుతారు. ఒక పాస్టర్ తాగుబోతుడు ఉంటే సంఘం అంతా తాగుబోతులు తయారవుతారు. ఒక పాస్టర్ దొంగగా ఉంటే సంఘం అంతా దొంగలుగా తయారవుతారు. పాస్టర్ ఉద్యమంతో ఉంటే సంఘం అంతా ఉద్యమం పడుతుంది. నేను పాస్టర్స్నే కాన్సన్ట్రేట్ చేస్తానండి. మీలో అనేకులు బోధకులు అవద్దని చెప్తున్నాడు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. ఏంటి ఇవాళ వాక్యం చెప్తున్నానంటే, వారం రోజులు దీన్ని సిద్ధపడి ఈ వాక్యాన్ని తీసుకొచ్చి మీకు వడ్డిస్తున్నాను. ఈ వాక్యం మీకు కాదు, నాకు కూడా. నన్ను నేను సరి చేసుకుంటున్నా, మీకు చెప్తున్నాను. ఇవాళ భక్తిహీనత ఎక్కడుంది? నీ భక్తి. దానియేలు, నీ ప్రార్థన నిన్ను కాపాడిందా? ఏమా నీ భక్తి నిన్ను కాపాడిందా? ఏంటి వాళ్ళు చూడండి, మనల్ని చూసి చాలామంది హేళన చేస్తున్నారు కదా. ఏంటి మీరు భక్తులు అని చెప్తారు కదా, క్రైస్తవులు అని చెప్తారు కదా, మీ మనవాడు ఎందుకు చచ్చిపోయాడండి? ఏంటి మీరు క్రైస్తవులు అని చెప్తారు కదా, మీకెందుకు రోగాలు వస్తున్నాయండి? ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతున్నాం? మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం ఏ స్థితిలో పోయామంటే పైకి భక్తి గలవారు వలె ఉన్నాం, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నాం. దానికి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? బజార్లో అమ్ముతారా?
ఆ గారడీ వాడిని సీమోన్ అంటున్నాడు, మీకు ఎంత డబ్బు కావాల్సి అంత డబ్బు ఇస్తాను, నాకు ఆ వరం ఇచ్చిమంటున్నాడు. నేను ఎవడ మీ చేతులు వేసి ప్రార్థన పరిశుద్ధాత్మ వచ్చి ఆడ కొనేసుకుందాం అనుకుంటాడు పరిశుద్ధాత్మ కార్యాలు. ఎక్కడి నుంచి వస్తుందండి శక్తి? దేవుని పాద సన్నిధిలో వస్తుంది, ప్రార్థనా జీవితంలో వస్తుంది, వేకువజామునే లెగిసి ప్రార్థించేడులోనే వస్తుంది, ప్రభుతో నడుస్తూనే వస్తుంది, అది ప్రభుతో సాహసిస్తే వస్తుంది, ప్రభు కొరకు జీవిస్తే వస్తుందండి. నాకు టైం ఉండదండి ప్రార్థన చేయడానికి. వెరీ గుడ్. భోజనం చేయట్లేదా పాప నువ్వు? నాకు టైం ఉండదండి ప్రార్థన చేయడం. ఏం స్నానం చేసుకోవట్లేదా, తయారవటం లేదా అంటే యూ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ నీకు టైం ఉంది, దేనికి టైం లేదండి? ప్రార్థన చేయడానికి టైం లేదు. అదే నేను బతికిస్తుంది, నిన్ను బ్రతికించేది ఆ ప్రార్థన. దానికి టైం ఇవ్వడు సాతానుడికి, ఎందుకంటే నేను చచ్చినోడుగా చేస్తాడు. నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. ప్రార్థనా జీవితం లేకుండా ఇక్కడ ఎవరు కూర్చున్నా మీరు చచ్చినోళ్ళే, మీకు దానికి సంబంధం లేదు. ఎక్కువజానే లేచి ప్రార్థించాలా, ప్రతి గడియలో ప్రార్థించాలా, పని చేసుకుంటూ ప్రార్థన చేయాలా, వంట చేస్తూ ప్రార్థన చేయాలి, టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. అదే అంటారు, భక్తిహీనులు ఇక ఉండబోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా ఎవరితో మాట్లాడుకున్నా? తన ప్రాణంతో మాట్లాడుకున్నా. 103వ కీర్తన కూడా అదే రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మనం మర్చిపోతాం? ఉపకారాన్ని రెండోసారి ఆలోచించండి. నీకు ఎవడైనా ఉపకారం చేసినోడికి కృతజ్ఞత కలిగి ఉన్నావు ఇవాళ? నేను బహుగా ప్రేమించిన వాళ్ళతో కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీకు అంటే నీకు నచ్చినట్టుగా ఆ వ్యక్తి ఉండాలా, నీకు నచ్చినట్టుగా భర్త ఉండాలా, నీకు నచ్చినట్టుగా పాస్టర్ గారు ఉండాలా, నీకు నచ్చినట్టుగా నీ సహోదరుడు ఉండాలి. నీకు నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళ మాట వింటాం మనం. వెర్ ఈజ్ యువర్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞత ఎక్కడుంది? చదువు అదే మాట మళ్ళీ చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అంటున్నాడు. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఇంకో మాట వాడు ఏంటి? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. కేజెచ్ S5 ఆర్థోపెడిక్స్ వాటికి వెళ్ళండి. కాలు ఇలా మీదకి గెట్టేస్తారు, ఈ కాలు ఇలా మీదకి గెట్టేస్తారు, చేతులు ఇలా గెట్టేస్తారు, కదలలేరు, నల్లలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు స్కూటీ కావాలంటే స్కూటీ ఏంటండి, ఆరోగ్యం ఉంటే చాలు సార్. అమ్మ నీకు వడ్డానాలు కావాలి, వడ్డానాలు ఎందుకండి, ఆరోగ్యం ఉంటే చాలు సార్. అంటే ఏది ముఖ్యం అండి? బంగారాలు ముఖ్యమా, వడ్డానాలు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? నీ కాళ్ళ మీద నువ్వు నడుచుకొని వచ్చాడు కూర్చున్నావంటే గాడ్ బ్లెస్డ్ యూ ఆల్రెడీ. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఆల్రెడీ. అందుకేంటండి ఏమంటున్నాడండి? యెహోవాను సన్నిధించండి. బీ గ్రాటిట్యూడ్ టు ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని కృతజ్ఞత కలిగి ఉండండి. ఏమండి, నా వరకు నేను ఆలోచన చేసినాడు. మా అబ్బాయికి అతి వారం నేను నా కొడుకు కూర్చొని మాట్లాడుతుంటే నా కొడుకు అంటున్నాడు, డాడీ మీరు ఎక్కడ ఉండేవారు, ఎలా ప్రారంభించారు, ఇవాళ ఎలాగున్నారు అంటే. నేను ఏడ్చాను వాడి మాట చెప్పగానే. ఎక్కడో ప్రారంభించాను, ఎలాగో ఉండేవాడిని, వాళ్ళ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. మీరు ఆలోచన చేసుకోండి, ఒకప్పుడు ఎలాగ ఉండేవారు? ఉండడానికి సరైన ఇల్లు లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, సరైన తిండి లేక, ఇవాళ ఎలాగున్నారండి మీరు? మనుషులంటే మీ కృతజ్ఞత లేకపోవచ్చు, దేవుడు అంటే కృతజ్ఞత ఉందా కనీసం? ఆ దైవ భయం ఉందా? నేను ఎక్కడో ఉండేవాడిని, ఎక్కడో ఉండేదాన్ని, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడైనా ఆలోచన ఉందా? అదే ప్రాణంతో మాట్లాడుకోవడం అంటే. దావీదు గారు అదే చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. కానీ మనకున్న బుద్ధి ఏంటండి? మర్చిపోవడం. మనం చాలా సులువుగా మర్చిపోతాం, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతాం. ఒక్కసారి దావీదు అంటాడండి, దేవా నీ ముఖమును నాకు మరుగు చేయొద్దు అంటాడు. దావీదుకి తెలుసు, దేవుడిగా ఒక్కసారి వదిలిస్తే దావీదుకి చరిత్ర లేదు, మనకి చరిత్ర లేదండి. దేవుడు ఎప్పుడైతే నిన్ను వదిలిస్తాడో నీకు యాక్సిడెంట్లు అవుతాయండి. దేవుడు ఎప్పుడైతే నిన్ను వదిలిస్తాడో నీకు రోగాలు వస్తాయండి. దేవుడు ఎప్పుడైతే నిన్ను వదిలిస్తాడో నీలో దెయ్యాలు వస్తాయండి. దేవుడు ఎప్పుడైతే నిన్ను వదిలిస్తాడో నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయండి. ఎన్నిటికీ అక్కడ ముడిపడి ఉంటే ఆ దేవుడిని వదిలేస్తావా నువ్వు? దావీదు గారు ఏమంటున్నాడు? నీవు నాతో ఉంటే ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. మనం ఏమంటున్నామండి? నువ్వు లేకపోయినా పర్లేదు ప్రభు, ఇవన్నీ ఇచ్చి ప్రభు అని అడుగుతున్నావు. దానికి ఏమంటుందండి వాక్యం? ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? తర్వాత అండి, యెహోవా దినము భక్తిహీనులు ఉండరు. యెహోవా దినమున భక్తిహీనులు అనే వాళ్ళు ఉండరు. ప్రొవర్బ్స్ చాప్టర్ 2 verse 22. సామెతలు 2:22.
భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. భక్తిహీనులనే వారు దేశంలో ఉండకుండా నిర్మూలం అయిపోతారు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు. భక్తిహీనులనే వాళ్ళ దేశంలో ఉండడానికి వీల్లేదని యెహోవాదేనని. భక్తిహీనులని మీరు చూడరా నవ్వున్నాయి. ఇంకోటి ఎవడండి? విశ్వాసఘాతకులు. అంటే అర్థం ఏంటండి? ఇతరులు చేసిన మేలు మర్చిపోయి వాడి మీదే నువ్వు తిరగబడ్డావు, వాడినే నోటికొచ్చినాడో మాట్లాడు. ఘాతకత్వం అంటే అది విశ్వాసఘాతకులు. అంటే మీరు ఎవరికైనా మేలు చేశారనుకోండి, ఎవరికైనా జీవనం పెట్టారనుకోండి, ఎవరికైనా బ్రతికెట్టారనుకోండి, వాడు మీ మీద వచ్చి నోటికొచ్చి మాట్లాడేటప్పుడు మీకు మాటలు రావండి. ఆడికి అసలు అలా చూస్తుంటారు. వీడికైనా నేను మేలు చేశాను, ఈవిడికైనా మేలు చేశాను, ఆ మేలుకి ప్రతిగా నన్ను ఇలా తిడుతున్నాడా, ఆ మేలుకి ప్రతిగా నన్ను తిడుతున్నాడా అని నీకు మాటలు కూడా రావు. అప్పుడు ఎవరు యాక్ట్ చేస్తారండి నీ పక్షంగా? దేవుడు యాక్ట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, మేక్ ఇట్ యాజ్ అ గ్రాటిట్యూడ్, యాజ్ యాటిట్యూడ్. కృతజ్ఞత అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి. ఎవడైనా చిన్న మేలు చేస్తే మర్చిపోకండి, ఎవడైనా చిన్న సహాయం చేస్తే మర్చిపోకండి. ఏంటి పాము గురించి ఒక మాట చెప్తారు, పాలు వేస్తే అది ఏడ్ చేస్తుంది ఏంటండి? కాటేస్తారు. డు నాట్ బీ లైక్ ఎ సర్పెంట్స్. పావుల్లాగా ఉండకండి. మీరు ఎవరైనా ఒక మేలు చేస్తే వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండండి. ఏంటి తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలకి ఎన్ని సమకూరుస్తారండి? నా కొడుకు నన్ను ఉద్ధరించేస్తాడు, నా కూతురు నన్ను ఉద్ధరించేస్తాడు, అన్నీ సమకూరిస్తే ఎవరి మీద తిరగబడతారు? ముందు తల్లిదండ్రుల మీద తిరగబడతారు. ఏంటి ఈ మధ్యలో ఒక తల్లి వచ్చి నాకు తన రోదన చెప్తుంది. తల్లి పనిచేసి కొడుకుని పోషిస్తుంది. ఆడి గాలికి తిరుగుతున్నాడు. వాళ్ళకి మన మోటార్ సైకిల్ కొట్టాడికి గాలికి తిరుగుతున్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వాలి అడిగి. ఒక రోజు వచ్చి వాళ్ళ అమ్మతో అడుగుతున్నాడట, అమ్మా నాకు ఆశలు ఎందుకే సంపాదించలేదు, నాకు మేడ ఎందుకే సంపాదించలేదు అని అడుగుతున్నాడట. నువ్వు పిచ్చి తల్లి ఆ ఇంట్లోంచి అర్జెంటుగా తగిలివే అని చెప్పాను. ఏమంటుందండి ఆవిడ? తల్లి ప్రేమ, నా కొడుకు కన్నానండి అంటుంది. అందుకే ఏమవుతున్నాడు? ఇంకా భ్రష్టుడిగా తయారైపోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. విశ్వాస ఘాతకులు. ఇవాళ మీకు ఎవడైనా మీద గొడవ పడుతున్నాడు అనుకోండి, మీ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ, మీరు ఎవడికి మేలు చేసినా ఆడే మేలు తిడతాడు. మీరు బంధువుల్లో ఎవరికైతే ఎక్కువ ఉపకారం చేస్తారో వాళ్ళే మిమ్మల్ని తిడతారు. విశ్వాసఘాతకులు. కనుక నేను చెప్తున్నాను తల్లి, గ్రాటిట్యూడ్ మస్ట్ బీ ఎన్ యాటిట్యూడ్. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. యెహోవా దినము అందరినీ కాల్చివేయను. ప్రతి ఒక్కరిని కాల్చేస్తుందటండి యెహోవా దినము. మలాకి 4:1. మలాకి 4:1. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, నియమించబడిన దినం వచ్చేస్తుంది. కొలిమి కాలినట్టు అది కాలుతుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలువలే ఉంటారు. మళ్ళీ చదవమా? నియమింపబడిన దినము వచ్చుచున్నది, ఆ రోజు వచ్చేస్తుంది. కొలిమి కాలినట్లది కాలును. కొలిమి కాలినట్టు కాలుతుంది. అందులో పాలి భాగస్తులు ఎవరు? గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ. 2 క్యారెక్టర్స్ చెప్తున్నాడు, గర్విష్ఠులు, దుర్మార్గులు. నాకు గర్వమే లేదండి. మంచిదే, నేను వాడితో మాట్లాడినండి. మంచిదేనండి. నాకు గర్వమే లేదండి, దాంతో మాట్లాడినండి. నాకు గర్వమే లేదండి, మా అమ్మని లెక్క చేయనండి. గర్వం అనేది ఒకరికి ఎలాగ ఉంటుంది తెలుసా? 4 పాదాల మీద నడుస్తుంటుంది. వాళ్ళకి తెలియదు వాళ్ళు గర్విష్ఠులని. వాళ్ళకి తెలియదు. అవతలాడు నడగ్గాని చెప్తాడు, ఆడు చాలా గర్విష్ఠుడండి అని చెప్తాడు, చాలా గర్విష్ఠురాలని చెప్తాడు. గర్వం ఉండడం వల్ల అవతలాడికి నష్టమా, నీకు నష్టమా? నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం. అహంకారం అంటే గర్వానికి అతీతమైంది అనమాట. కళ్ళు నెత్తి మీద ఉండడం అనమాట. గర్విష్ఠులు, దుర్మార్గులు అంటే ఎవరండి? దుష్ట మార్గాలు కలిగిన వారు. వాళ్ళు మంచి ఉండదు. వాడు ఎనికి చూడాలి, మంచి ఉండదు. మీరు అంతమంది చెప్పండి, వాడు చెప్పిన మీ మాట అంతా వింటాడు, వాడు చేయవలసిన పని అడి చేస్తాడు. ఏంటి సాయంత్రం 6 గంటల వరకు జెంట్లమెన్, 6 తర్వాత వెళ్ళిపోతాడు అంతే. ఆటోమేటిక్గా కాళ్ళు వెళ్ళిపోతాయి. ఎక్కడికండి? ప్రసాద హృదయం దగ్గరికి వెళ్ళిపోతాయి, ప్రభుత్వ సారా దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే ఆటోమేటిక్. వాటితో సాయంత్రం 6 గంటలలోపే మాట్లాడాలి. అంతవరకు జెంట్లమెన్. ఏంటండి అని అంటున్నాడు వాళ్ళని? దుర్మార్గులు. అండ్ ఇది నేను మీకు చిన్న చిన్న దుర్మార్గులు చెప్తున్నాను. మనుషుల్లో దుర్మార్గత అనేది మీరు అంచనా వేయలేరండి. ఇతరుల పక్షంగా కొంతమంది ప్రవర్తిస్తారండి. వీడు ఇలా చేసాడా
ఆమె ఇలా చేసిందండి. దుర్మార్గత ఏంటి, మీ మధ్యలో సోషల్ మీడియాలో మీరు విన్నారు లేదో, భర్తను చంపించింది బాయ్ ఫ్రెండ్ దగ్గర గెలిపి. ఇవాళ మగ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని భయపడుతున్నారు. ఏదో బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతే పర్వాలేదు, అది వేరే సంగతి. ఎలాగ పోతున్నారు భర్తలు ఉన్న వాళ్ళు బ్రతుకులు మారట్లేదు. అది వెళ్ళిపోతే పర్వాలేదు, ఆయన చంపిడు పెట్టండి. ఎంత అన్యాయం సార్ ఆలోచించేయండి. ఏంటి ఇవాళ మగపిల్లలు పెళ్లి చేసుకుని భయపడిపోతున్నారు వాళ్ళు. ఇలాగుంటేనే బాగుంటుందండి అనుకుంటున్నారండి. ఏంటంటే దాన్ని దుర్మార్గత అంటే వాళ్ళు దుర్మార్గమైన మార్గాలు అంటే ఆలోచన దుర్మార్గం ఉంటుందండి. కొంతమంది ఆలోచనలు అది వింటేనే మీకు భయం వేస్తుందండి. అంటే ఇలాగ ఆలోచిస్తారా, ఇలా చేస్తారా, మనుషులు ఇలా చంపేస్తారా, ఇలా దొంగిలిస్తారా, ఇలాగ కుటుంబాలు నాశనం చేస్తారంటే వినడానికే మీకు అది ఒక గగురుపాటు కలిగిస్తుంది. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా ఏముంటుందంటే వేరు చిగురు లేనులండి. ఏంటి మీరు ఎవడని మీరు గమనించి చూడండి. ఒక మంచి కుటుంబం నుంచి వస్తున్నాడు, మంచిగానే జీవిస్తాడండి. మీరు ఎవరినైనా చూడండి, ఎలాగండి జీవిస్తారో మీరు అడగచ్చు. మా అబ్బాయిని మీరు తీసుకోండి. మా అబ్బాయి ఎదురుగా నేను ఎప్పుడు చెప్పను. మా అబ్బాయిని మీరు గమనించి చూడండి. సామిల్ బాబు ఈజ్ ఎ రిచ్ బాయ్. సామిల్ బాబుకి చెడ్డ స్నేహితులే లేరు, బ్యాడ్ హ్యాబిట్సే లేవు, బ్యాడ్ ఫ్రెండ్స్ లేరు. ఈజ్ ఎ క్వాలిటీ బాయ్. కలవరి చేతిలో పెద్ద పాస్ట్ గారు ఉండే ఆయన ఎప్పుడు నాకు ఎదురైన అన్నాడు, బాబు నీ కొడుకుని వంజురులా పెంచావు బాబు అంటుండేవాడు. ఇదేంటండి, ఇది కరెక్టా? మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు. తల్లిదండ్రులు సరిగా లేకపోతే వాళ్ళకి ఎవరు పుడతారండి? కాని చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. ఏంటి వాడు ఇలా చేశాడండి అంటే ఎందుకు అలా చేశాడు? తల్లిదండ్రులు వాడికి నేర్పించలేదు. అమ్మాయి ఇలా చేసిందంటే ఎందుకు అలా చేయను? తల్లిదండ్రులు నేర్పించలేదు వాళ్ళకి. ఏంటంటున్నాడండి వాళ్ళకి వారిలో ఒకనికి వేరు లేదు, చిగురు లేదండి. వాళ్ళ పేర్లు చెప్పకూడదండి. ఇవాళ ఒకడు పిచ్చోళ్ళకి తయారాడు ఒక సేవకుడు. వాడు ఎక్కడి నుంచి ప్రారంభించాడండి? ఆ జీడిపెక్కలు కాల్చుకొని జీడిపెక్కలు అమ్ముకొని సామాన్యమైన స్థితి నుంచి ప్రారంభించాడు. వాళ్ళ తండ్రి కూడా సామాన్యమైన చిరుజోగి, కానీ దేవుడు అన్ని హయ్యెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆడికి ఒక మాట వర్తించింది ఏంటంటే, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టది ఎట్లన్నాను అంటే, ఆ బంగారు సింహాసనం మీద కుక్కను తీసుకొని కూర్చోబెడితే అది హ్యాపీగా ఉండదట. అది ఎటు ఉంటుందండి? ఆ కుక్క చూపు చెప్పులు వైపే ఉంటుందట. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగునా అంటారు. కనుకండి నేను అంటానండి, సరి అయిన కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు సరైన బిడ్డలుగానే జీవిస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. వేరు అరే వాళ్ళ నాన్నే పనికి మాలినాడు రా, ఆడెందుకు మంచివాడు అవుతాడు? ఒరే బాబు వాళ్ళ అమ్మ చాలా పనికి మాలింది, ఆ పిల్ల ఎందుకు మంచిది అవుతుంది అని అంటారండి. ఏంటండి అక్కడ వేరు. లోకస్వార్త 6 లేసుప్రగారు చక్కని మాట చేస్తాడు, ఫలములను బట్టి మీరు చెట్టు గురించి తెలుసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ నా కొడుకునే చెప్తానండి. ఇట్స్ అ క్వాలిటీ బాయ్. కనుక మీ బిడ్డలు ఎలా పెంచుతున్నారు మీరు? ఏంటి నేర్పిస్తున్నారు వాళ్ళకి? దానిని బట్టే వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే నీకు వేరు చిగురు లేదో నువ్వు నిలబడవండి. దాని గురించి యేసు ప్రభు గారు చక్క వివరణతో చెప్పారు. బండ మీద పడిన విత్తనాల గురించి చెప్పాడు. ఆ విత్తనాలు ఏంటంటే బండలోకి వెళ్ళలేదు. అవి వాన వచ్చింది, ఎండ వచ్చింది, అవి ఏడిపోయి ఊడిపోయి చచ్చిపోయాయి అంతే. మన వీళ్ళు లోపలికి వెళ్ళాలి, సరైన కుటుంబ వ్యవస్థ ఉండాలి. బైబిల్ ఎన్ని ఉన్నాయండి? బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పాలి. మదర్ చెప్పమ్మా నీ కుమార్తెకి, తండ్రి చెప్పు నీ కుమారుడికి ఎలా జీవించాలో. నేను చెప్పానండి. నా బంధువుల కూడా నా కొడుకుని పంపించేవాడిని కాదండి. మాకు బంధువుల వెళ్ళి పడుకోవడం మాకు తెలియదు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మా నాన్నగారు బంధువుల ఇళ్ళల్లో మమ్మల్ని పడుకొని ఇచ్చేవాడు కాదు. మా నాన్నగారు ఎదురుగా ఉండాలి మేము ఎప్పుడు కూడా. నాకు చాలామంది వచ్చి అడుగుతారు, సార్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? ఇలా చూడగానే ఎదురుగా భార్య కనిపించాలి, ఇలా చూడగానే ఎదురుగా కొడుకు కనిపించాలి, ఇలా చూడగానే ఎదురుగా కోడలు కనిపించాలి, ఇలా చూడగా ఎదురుగా మనవరాలు కాదు. ఏంటి నా ఇల్లు ఎలాగుంటుందో తెలుసండి? డైనింగ్ టేబుల్ చిన్న పరలోక రాజ్యంలాగా ఉంటుంది.
చక్కగా మాట్లాడుకుంటాం, అందరం కలిసి ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తాను, పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు, శామ్యుల్ చేస్తాడు, డింపీ చేస్తుంది, రైన్ బాబు చేస్తాడు, ఏంజలీనా ప్రార్థన చేస్తాం. అప్పుడు పరలోక ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేస్తాం, చక్కగా మాట్లాడుకుంటాం. మరి రైన్ బాబు చక్కని మంచి కథలు చెప్తాడు, మంచి స్టోరీస్ చెప్తాడు, ఏంజలీనా స్టోరీస్ చెప్తాడు. నేను వెంటనే వాళ్ళకి డిక్లేర్ చేసేస్తాను, మీకు ఫస్ట్ ప్రైజ్ ఏటి కావాలి అది కొనేస్తానంటే. నేను సాయంత్రం కారులో తీసుకెళ్ళి వాళ్ళకి ఏటి కాలుతో కొంటా. మళ్ళీ తయారవుతారు ఇంకొక కథ చెప్పడం. నేను చెప్పిన వాళ్ళిద్దరు మీరిద్దరు పెద్ద ప్రసంగికులు అయిపోతారని చెప్పి. ఇల్లు ఎలాగ ఉండాలండి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్వదింపబడుదురు. వారి పిల్లలు భోజనం బల చుట్టూ ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఆలోచన చేసుకుని ఎన్ని కుటుంబాలు కలిసి భోజనం చేస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇంగ్లీష్లో చక్కని సేయింగ్ ఉందండి, ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్ ఇట్ లివ్స్ టుగెదర్. ఏ కుటుంబము కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. మా చిన్నప్పుడు అండి కమలిల్లు, కరెంట్ లేదు, ఒక అరిగిల్లాంతరు. మా నాన్నగారు చక్కగా అరిగిల్లాంతరు శుభ్రం చేసి వెలిగించి పెట్టాడు. చదువుకుండేవాళ్ళు 8:30 అవగానే కుటుంబ ప్రార్థన. మా అమ్మ పాట పాడేది, బైబిల్ వాక్యం చదివి వినిపించేది. అందరం ప్రార్థన చేసేవాళ్ళని. ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేసేవాళ్ళని. అదే మాకు ఇవాళ అలవాటైంది. రేపు మా రైన్ బాబు పెద్దయ్యకి అదే చేస్తాడు, మా ఏంజలీనా పెద్దయ్యకి అదే చేస్తాడు. ఎక్కడ నేర్చుకుంటారండి? తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అవే చేస్తారు. చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ ఇమిటేటర్స్. పిల్లలు అనుకరిస్తారు. తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కుమార్తె మోకరించి ప్రార్థన చేస్తుంది. తండ్రిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కుమారుడు మోకరించి ప్రార్థన చేస్తారు. మళ్ళీ అంతా ఒకసారి చదివి తల్లి. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాలు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు తండ్రి యేసునైన కృపామేడ మీ దినమున ఎలా ఉగ్రత ఉంటుంది అనేది వాళ్ళు ధ్యానించాం. ఆ దినం మాకు వద్దు ప్రభా. ఆ దినానికి ముందుగానే మీ రాకడలో ఎత్తబడే కృప నాకు, సంఘానికి, వాక్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. నాయనా మీ రాకడ చాలా సమీపంలో ఉంది ప్రభా. సిద్ధపాటు హృదయాలు దయచేయండి, ఆత్మలో సిద్ధపాటు దయచేయండి, వాక్యంలో సిద్ధపాటు దయచేయండి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మమ్మల్ని అందరినీ మీ రాకడకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.